సార్ 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 ఏంటయ్యా నీ గోల? నా టెన్షన్లు నేనుంటే. టిఫిన్లు మాత్రం సూపర్ గా ఉన్నాయి సార్. ఆహా, టిఫిన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తూ కూర్చున్నావు. ప్రాబ్లం నీకు తెలుసు కదా, అసలే అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు. అన్నట్టు మీ అసిస్టెంట్ ఏడి? అసిస్టెంట్ అమ్మాయిల సైట్ దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఎలా పెట్టి తీస్తే బాగుంటుందని వెళ్ళాడు. ఏడ్చాడులే వెధవా, అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు. మీరిద్దరు కలిసి ఓ పని చేయాలి. వాళ్ళందరినీ ఇంట్లోకి రాకుండా కాసేపు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, మంటపంలోకి తీసుకెళ్ళాలి. సరేనా? ఓకే సార్. మీకు అర్థమైంది కదా ప్రాబ్లం? వెళ్ళా పనిలో ఉండండి. వెళ్ళండి తొందరగా. అయ్యా, ఇక నేను వెళ్ళిరానా? ఎక్కడికి వెళ్తా స్వామి? ఎక్కడికేమిటి స్వామి? ఇంత టెన్షన్లు ఉంటే వెళ్తానంటావా? ఇంకోసారి వెళ్తానన్నావంటే డైరెక్ట్ గా పైకి పంపించేస్తాను. పంతులు చెప్పేది విను. అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వు పని చేయాలి. నీకు వచ్చిన మంత్రాలన్నీ తిప్పి తిప్పి చదివి వాళ్ళని కాసేపు ఎంగేజ్ చేయాలి. అలాగే డైరెక్ట్ గా మంటపంలోకి తీసుకెళ్ళాలి. సరేనా? ఓ, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. మరి నా సంభావన? నీ సంభావన ఉంటుంది లేవయ్యా. ముందు వెళ్ళా పని చూడు. ఈ టైంలో కూడా నువ్వు అలాగే. వదినా వస్తున్నా. ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేశారు కదా. పింక్ పగిడి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఏర్పాట్లన్నీ వాళ్ళే చేశారు కాబట్టి ఇంత ఘనంగా ఉన్నాయి. లేకపోతే వీళ్ళకని సీన్ ఎక్కడుంది? ఊరుకోవే. సార్ 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 ఆగండి 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 సార్, ఒక్క నిమిషం. ఎవరు బో వీళ్ళు? సార్ సార్ నేను ఫోటోగ్రాఫర్ సార్, ఇతను మా అసిస్టెంట్ సార్. నువ్వు ఫోటోగ్రాఫర్ అయితే మాకేంటి, స్టెఫిగ్రాఫర్ అయితే మాకేంటి? మమ్మల్ని ఎందుకు ఆమన్నావు? సార్ మీరు వచ్చేటప్పుడు ఫోటోలు అవి తీయాలి కదా సార్. ఆగండి. అది కాదు సార్, మీలో ఎవరు పెళ్లి కొడుకో ఎవరు తోడు పెళ్లి కొడుకో తెలియాలి కదా సార్. ఓ అదా, ఇదిగో వీడియో పెళ్లి కొడుకు, పేరు హ్యారీ. హ్యారీనా? చక్రపాణి గారు హర్నాథరావు అని చెప్పారే. హరినాథ? సరే సరే, నువ్వు రైల్వే ప్లాట్ఫారం మీద అనౌన్స్ లాగా అరవకు. హర్నాథరావే అమెరికా వెళ్ళాక హ్యారీగా మారాడు. మీరు కూడా అలాగే పిలిస్తే మంచిది. ఓకే ఓకే. ఇంతకీ మీరెవరు? వీడి హ్యారీ, నేను హ్యారీ ఫ్రెండ్ సూరి. ఇద్దరికి కామన్ ఫ్రెండ్ చెర్రీ. అబ్బాబ్బాబ్బా భలే చెప్పారు సార్. హ్యారీ ఫ్రెండ్ సూరి, మీరేమో చెర్రీ. తర్వాత పోవచ్చు, ముందు ఫోటోలు సోదా తీయండి అయ్యా. తల్లి, అవతల వాళ్ళు వచ్చేసారే. నా బంగారు కదూ, నాన్నగారికి కోపం వస్తుంది. అమ్మా, నేను ఇందాకే చెప్పాను నాకు పెసరెట్టే కావాలని. బాబాయ్, నాకు పెసరెట్ కావాలని చెప్పానా లేదా? నాకు పెసరెట్ ఇవ్వకపోతే నేను నిశ్చితార్థానికి కూర్చోను. అమ్మా తల్లి, నీకు దండం పెడతానే. ఈ టెన్షన్ తో నా గుండెలో రక్తం బుర్రలో కొడుతుంది. కాసేపు ఉంటే ఫౌంటైన్ వచ్చేటట్టుంది. నీకు రేపు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల 3 ముక్కల పెసరెట్ వేసి పెడతానే. నా మాట వినవే, అవతల వాళ్ళు వచ్చేసి ఉంటారు. పదవే. అక్కర్లేదు, ఎవరు చేయక్కర్లేదు, నేనే చేసుకుంటాను. తప్పుకోండి. మా భావన ఆగమ్మా, బంగారు తల్లి కదూ. ఆగమ్మా, ఆగు తల్లి, ఆగమ్మా, ఆగు భావన. అమ్మ తల్లి ఆగమ్మా, భావన ఆగు. వద్దు, నేనే చేసుకుని తింటాను. చెప్పిన మాట వినరా. సీరియస్? ఏంట్రా సర్కస్ లో బఫూన్ లాగా చెప్తున్నా? బెక్కే ముందు ఫుట్బాల్ ఉన్నట్టు తన్నేస్తా నేను. లే భలే వాళ్ళు సార్. చెప్పండి. ఈ షాట్ గనక రాజమౌళి, వివి వినాయక్ లాంటి వాళ్ళు చూస్తే మా సార్ ముందు క్యూ కడతారు. దేనికి? కుట్లోలికలు వేసుకోవడానికా? లే సార్, జోక్ లేదు సార్. ఈ ఫోటోలు చూసి అప్పుడు మాట్లాడండి. ఏయ్ స్టాప్ ఇట్ మ్యాన్. అయినా నిశ్చితార్థం అంటే అమ్మాయి తరఫాలు కూడా ఉండాలి కదా. ఎవరు లేరేంటి? అయినా ఈ ఫోటోగ్రాఫర్ గడేంటి లోపల కూడా వెళ్ళనీకుండా ఇలా మధ్యలో ఆపేస్తున్నాడు. దర్శకనంది, నువ్వు కాస్త తప్పుకుంటే మేము మండపంలోకి పోతాం.
రండి నాయనా, నా పాదాలకు నమస్కారం చేసుకుని మామ అనుకోండి. మిగతా ఏంటి హరినాథ్? హరినాథ్ కాదు, హ్యారీ హ్యారీ హ్యారీ. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యు రా? ఏదో లేరా, చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. అలవాటైతేంది కానీ అదిగో ఆ ఫోటోగ్రాఫర్ కూడా ఆపడింది. ఇప్పుడు ఈ పంతులు ఆపుతున్నాడు. ఏంటి ఇది వెళ్ళివరా మన లోపలికి? చెప్పు వాళ్ళకి నా గురించి చెప్పు. అంటే పంతులు గారు, మా వాడు చాలా డిసిప్లిన్, అంత పర్ఫెక్ట్ గా ఉండాలంటాడు. డే 1 అమెరికా నుంచి దిగడం, డే 2 షాపింగ్, డే 3 నిశ్చితార్థం అని చెప్పి మొత్తం నిమిషాలతో సహా ప్లాన్ చేసుకుని ఉంటాడు. కాబట్టి మొత్తం ప్లాన్ ప్రకారమే జరగాలి, లేదంటే ఆడసలు ఊరుకోడు. చాలు, టైం లేదు. నిశ్చితార్థం ఎక్కడ? అమ్మాయి ఎక్కడ? అయ్యా, వచ్చినప్పటి నుంచి ఓ 30 క్యారెక్టర్లు చూశాను, అమ్మాయిని మాత్రం చూడలేదు. అక్కడెక్కడో రెడీ అవుతోంది అంటున్నారు. వస్తుంది, రాకుండా ఎక్కడికి పోతుంది? మీరు నిశ్చింతగా ఉండండి నాయనా. నేను ముందే చెప్పాను మీకు, అంత పర్ఫెక్ట్ గా టైం ప్రకారం జరగాలని నేను చెప్పానా లేదా? చెప్పాను. ఎక్కడ పెళ్లి కూతురు? ఎక్కడ బ్రైడ్ దుల్హన్? అయ్యా, నేను మంత్రాలు తిప్పి 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 చదివినట్టు మీరు చెప్పిందే చెబుతున్నారు. వస్తుంది స్వామి, మీరు పదండి. ఎప్పుడే వచ్చేది? చెప్పరా. ఇదేంట్రా బాబు, నువ్వు చెప్పుకోవచ్చు కదా, మధ్యలో మేమెందుకు? నేనేంటి ఇక్కడ? పెళ్లి కొడుకు. అర్థమైందా? పెళ్లి కొడుకు. నేనెందుకు మాట్లాడతాను? నువ్వు చెప్పు. ఆ పంతులకి నేనేంటో చెప్పు. నువ్వు చెప్పేదేముందండి, మా అడుగుని తెలుస్తుందిగా. తెలుస్తోంది నాయనా, కానీ ఇక్కడ మా పరిస్థితి తెలియడం లేదు మీకు. మీ పరిస్థితి తగలనట్లే ఉంది. నిశ్చితార్థం రమ్మని చెప్పి ఒకళ్ళు కూడా కనపడరేంటయ్యా? శివ, ముహూర్తం పెట్టుకుని తగలెట్టడం అంటారేమిటండి? అందరూ వస్తున్నారు, ముందు మీరు రండి. పంతులు రండి, పూజ ప్రారంభిద్దాం. కానీ అంత పద్ధతి ప్రకారంగా జరగాలి. ఎంత టైం పడుతుంది? ఎంతంటే 1 గంటన్నర 2 గంటలు. మళ్ళీ మాట్లాడితే చెరి డబ్బులు ఇదిగో, అరగంటలో పద్ధతి ప్రకారంగా చేయాలి. జరుగుద్దా? భేషుగ్గా జరుగుతుంది నాయన. ఇంకో 1000 ఇచ్చావంటే ఈ క్షణమే జరిపి వద్దు. చెప్పినట్టు పద్ధతి ప్రకారంగా అరగంటలో జరగాలి. కానివ్వండి త్వరగా. ఓకే, డబల్ ఓకే, పదండి. అసలు పెళ్లి కూతురు వాళ్ళు లేకపోవడం ఏంట్రా? నాన్ సెన్స్. నాకెక్కడో తేడా కొడుతుంది. నిజమే. ఏమ్మా, ఆ పువ్వుల దండ తీసి వరుడు మెడలో వేయండి. టైం అవుతుంటే త్వరగా ఏమని చెప్పు. ఇదిగో ఏమ్మా, సమయం మించిపోతోంది, త్వరగా కానీ. ఇస్తున్నాం. అది అలాగే వచ్చేస్తుంది. ఏంటి? ఆ అమ్మాయి తింటున్నదేంటి? ఏదో ఆకలేసి అట్టు పోయించుకున్నట్టుంది నాయన. అది మామూలు కదరా, పెసరట్టు. పెసరట్ట. నో! వెంటనే ఆ అమ్మాయిని పెసరట్టు పడేమని చెప్పండి. వెంటనే. ఫోన్లే బాబు, 2 నిమిషాల్లో తినేస్తుంది. నో, ఒక్క ముక్క కూడా తినడానికి వీల్లేదు. అదేంటి బాబు, పెసరట్టుదేముంది? మీకు కూడా కావాలంటే చెప్పండి, 2 నిమిషాల్లో వేయించి తెప్పిస్తాను. నాకా? ఎంత ధైర్యం నీకు? నన్నే పెసరట్టు తినమంటావా? మా హ్యారీకి పెసరట్టు అంటే అసలు పడదు. చచ్చినా సరే దాన్ని మాత్రం ముట్టడు. పెళ్లి కొడుకుని పట్టుకుని చచ్చినా అంటే నీ పంతులు, నాకు పెసరట్టన్నా పెసరట్టు తినే వాళ్ళన్న ఇష్టం లేదు. వెంటనే అమ్మాయిని పెసరట్టు తింటా మానిమని చెప్పండి, లేదా ఈ నిశ్చితార్థం ఇక్కడే క్యాన్సిల్ చేస్తా. అంత పంచేయకు బాబు, పొద్దున్న నుంచి బోల్డ్ టెన్షన్స్ తో మేము ఇంత చేస్తే పెసరట్టు కోసం ఆపకండి, నేను చూసుకుంటాను కదా. అమ్మ భావన, ప్లీజ్ అమ్మా, ఆ పెసరట్టు ప్లేటు కాస్త పక్కన పెట్టమ్మా. హౌ డేర్ యూ! నాకు ఇష్టం లేదని చెప్పిన ముక్కల మీద ముక్కలు పెసరట్టు తింటావా?
నీ గౌరవం చోట ఇంకెందుకు నిలబడ్డావు? పదండ్రా. అయ్యా మరి నేనేం చేయను నాయనా? తద్దినాలు పెట్టుకో, మాకెందుకు? మమ్మల్ని ఇలా అవమానించాక పెళ్లి నిశ్చితార్థం జరుగుతాయి అనుకున్నావా? అయ్యా 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 అలా అనకండి, నేను ఒప్పిస్తాగా. అమ్మా భావన, ఏంటి పంతం తల్లి? ఆ పెసరట్టు తీసి పక్కన కొట్టమ్మా. హౌ డేర్ యు! పదండ్రా ఇంకా. దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులారా, పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించ ఆశించన మీ అహమును వదలిపోండి లేదా?